హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ రోజ్ స్లీవ్స్ డిజైన్ కోసం ముందుగా నార్మల్ స్లీవ్స్ ని తీసుకోవాలి. తర్వాత పేపర్ కి సెంటర్ లో ఒక లైన్ ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఫుల్ గా కట్ చేసుకోకూడదు, పైన పావించ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ ని ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకుని స్లీవ్ ప్యాటర్న్ చుట్టూ మనం ట్రేస్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రేస్ చేసుకున్న తర్వాత దాని మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ స్లీవ్ ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్ ని ఓపెన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా దగ్గరగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి సెంటర్ లో పెటల్స్ లాగా షేప్ వస్తుంది. ఈ విధంగా పెటల్స్ ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు స్లీవ్ కి కిందన మనం డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి రోజ్ స్లీవ్స్ అనేది ఈజీగా రెడీ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.